మనిషే కదా, ఎట్లా పెళ్లి చేస్తాడు? అబద్ధాలు చెప్పి ఎట్లా పెళ్లి చేస్తాడు? 75 ఏళ్ళ మనిషే కదా, అంత ఏజ్ ఉంది కదా, బుద్ధి లేదా? పెళ్లి ఎట్లా చేస్తాడు? మీ బాబుకు లేదా వయసు? మీ నాన్నగారు లేదా వయసు? మీ నాన్న ఎలా పెళ్లి చేస్తాడు? మరి నేను బాబురాన్ని బేవస్తున్నాను చెప్పిన తర్వాత మీ నాన్న ఎలా పెళ్లి చేస్తాడు? అంటే నువ్వు చేసిన పనులన్నీ ఒక్కసారి ఇక్కడ ఒక క్వశ్చన్, వాళ్ళు మోసం చేశారే అనుకుందాం, వాళ్ళు మోసం చేశారు ఫర్ సపోజ్, నీకే సంబంధం? నువ్వు ఆ రోజు కంప్లైంట్ పెట్టిన తర్వాత మా మదర్ ని ఫాదర్ రమ్మని వాళ్ళు ఈ పని చేసుకున్నారు. నువ్వు చేసిన చాలా కంప్లైంట్ నీకు ఏదో ఉంటే నా మీద చూపించు. మా పేరెంట్స్ వరకు ఏం చేశారు నీకు? నీకు ఏదైనా ఫోన్ చేసి 1000 రూపాయలు అడిగారా? నీకు ఏదైనా ఫోన్ చేసి 1000 రూపాయలు అడిగారా? నీకు నీకు ఏ రోజైనా ఫోన్ చేసి 100 రూపాయలు అడిగి నీకు ఏదైనా చేశారా? నీకు ఏ రోజు చేసేంతలా చేసుకున్నారా? నీకు నేను కూడా నీ వల్ల నీ కుటుంబాన్ని చేశాను. మర్చిపోయావా? మర్చిపోయావా? నేను నీ కుటుంబం వల్ల నీ వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశాను. నువ్వు ఊరేసే టైప్ గా ఊరేసుకున్న టైప్ అయితే కాదు. అవునా? మరి రికార్డ్ లో ఉన్నదేంటి? రికార్డ్ లో ఉన్నదేంటి? సార్ రికార్డ్ లో ఉన్నదేంటి? ఏంటి అమ్మా ఊరుకో, ఏమంటున్నాడు? ఊరేసే టైప్ కానీ ఊరేసుకునే టైప్ కాదు అన్నాడు. ఎన్ని ఎలిగేషన్స్ ఎందుకండి ఇక్కడ కూర్చుని? అవేమో ప్రూవ్ చేసుకోవచ్చు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులో ఎక్కువ కేసు వేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడడం? మేడం చెప్పండి. ఒక నిమిషం చెప్పింది వినండి మేడం. అమ్మాయికి నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు తనకి. అమ్మాయి ఏదైనా ఉంటే పర్సనల్ గా చూసుకోవాలంటే నా మీద చూపించుకోమనంటే నేను చూసుకుంటాను. కానీ మా మదర్ ఫాదర్ ఏం చేశారో అమ్మాయికి ఇంతలా చేస్తే ఈ రోజు రేపు పని రోజు అతనికి ఏదైనా జరగడం మీడియా చేస్తుందా? అయితే ఇప్పుడు నాకు జరిగిన నష్టాన్ని, నా కుటుంబానికి నాకు జరిగిన నష్టాన్ని మీడియా చేస్తుందా? నీకు జరిగిన నష్టాన్ని నువ్వు చేస్తావా? నువ్వు నాకు ఏదైతే ఫేక్ ఎలిగేషన్స్ చేసావో అవన్నీ నువ్వు ప్రూవ్ చేస్తావా? ప్రూవ్ చేసి మాట్లాడు. కోర్టుకి రా. చూడు, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ప్రూఫ్ ఇచ్చాను. ఆడపిల్లకి నాకు ఇంకా జరిగింది. నీకేం జరిగింది? ఫేక్ ఎలిగేషన్ చేసి నా మీద నా జీవితాన్ని నాశనం చేసి వర్క్ కూడా చేసుకోలేకుండా నిన్నంతా టార్చర్ చేసి వర్క్ ప్లేస్ లో ఏం మాట్లాడుతున్నావు? నీ జీవితం ఒక్కటే నాశనం అయిపోయిందా? కౌన్సిలింగ్ కి వెళ్ళాలండి, అది కంక్లూజన్. ఇంతకంటే చెప్పేదేం లేదు. అతను ఫస్ట్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలి. మేడం మేమైతే వెళ్తాం మేడం. వెళ్ళండి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. మీరు మటుకు మీడియాకి వచ్చింది చాలా తప్పు. ఆ తప్పుకి ఆమె వేసే కేసుకి కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అమ్మ నువ్వు ఫస్ట్ ఆ కేసు వేయి. వేయాల్సిందే కేసు మేడం. మరి అమ్మాయి ఎలాంటి కేసులు పెట్టిన తర్వాత మా తల్లిదండ్రులు చావుపతులకు వచ్చి ఎలాంటి కేసు పెట్టాయా? కేసు పెట్టు. నీకెవరైనా చెప్పారా? కాదు, తను తప్పు చేసింది అని చెప్పి నువ్వు ఒక్క నిమిషం శ్యామ్, తను తప్పు చేసింది అని చెప్పి మీరు మొదటి నుంచి అంటున్న క్షణంలో ఎందుకు అప్పుడే ఎందుకు కేసు వేయకూడదు? అప్పుడు కేసు వేయలేదు, ఇప్పుడేమో ఇది ఇష్యూ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మీకు కూడా ఉంది కదా, తను తప్పు చేసింది, తను దొంగతనం చేసిందో లేకపోతే ఇంకో ఏటో తను చట్ట ప్రకారం లేదు అని చెప్పి మీకు అనిపించడం, మీరు కేసు వేయచ్చు కదా. క్వశ్చన్ వస్తుంది. తను కేసు వేసింది, కేసు వేసింది, మీరు తప్పు చేయలేనప్పుడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు కదా తప్పు చేయలేదని చెప్పి. క్లియర్ కట్ కదా అక్కడ. ఎస్ తప్పు చేయలేదంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ వేస్తారు సార్, ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా ఆన్ డేనే నాకు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది సార్. నాకు మా పేరెంట్స్ మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అండి, కేసు రిజిస్టర్ చేశారు. అది ఎఫ్ఐఆర్ కాదు, కేసు రిజిస్టర్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఒకటి శ్యామ్, మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు భయపడ్డాం? బాటమ్ లైన్ అంటే కదా, మీరు తప్పు చేయలేదు, మీ ధైర్యంగా ఉన్నప్పుడు పోలీసులే కాదు ఇంకెవరు సమాధానం చెప్తారు. భయపడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఐశ్వర్య అదే అంటుంది, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికైనా సిద్ధం, నేను లీగల్ గా సిద్ధం, నేను మీడియా ముందుకు సిద్ధం, దేనికైనా సిద్ధం ఉంటుంది. ఇప్పుడు అదే అంటున్నాను, ఈ కేసు నా వరకు వస్తే నేను ఒక్కనే వస్తాను సార్. ఒక నిమిషం శ్యామ్ మీద మాట్లాడుతున్నాను. శ్యామ్ ఏమంటున్నారు? కేసు అమ్మాయి కేసు పెడితే నా మీద పెడితే నేను ఆన్ ద స్పాట్ లో ఉండి నేను మాట్లాడుకుని వద్దును సార్. కానీ అమ్మాయి పెట్టింది నేను ఈ రోజు మీడియాని వదిలి ఈ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు న్యాయం కావాలి. అక్కడ ఏదైతే ఫేక్ ఎలిగేషన్ నా మీద నా ఫ్యామిలీ మీద వేసాడో అది ఇప్పుడు ప్రూవ్ చేయిందే నేను వెళ్ళను. నేను ప్రూవ్ చేయిందే వెళ్ళను. నాకు వీడియో కావాలి.
అక్కడ ఉండిపో అయితే నాకు ఇంతకు ముందు పెళ్ళి అయిందన్నాడు. ఇది రేపు పొద్దున్న నా ఫ్యామిలీకి